హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పాపయ్య మా జీవనజ్యోతి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. సునంద వాళ్ళ భర్త అయితే ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే అక్కడికి ఆనంది వస్తుంది. అత్తయ్య గారు అని చెప్పి పిలుచుకుంటూ వస్తుంది. వెంటనే సునంద అయితే ఆనంది వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను నేను అప్పటినుండి అని చెప్పి అంటుంది. ఎందుకు అత్తయ్య గారు అని ఆనంది అడుగుతుంది. ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలా ఉంది? స్పృహలోకి వచ్చిందా? అని చెప్పి సునంద అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అయితే ఆనంది అవునత్తయ్య గారు కానీ తాను ఎవరో గుర్తుపట్టట్లేదు కానీ మనం చెప్పిన మాటలన్నీ అయితే వింటుంది అని చెప్పి డాక్టర్ కూడా పర్వాలేదు అని చెప్పారు అని చెప్పి ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న సునంద అయితే అవునా సరే మరి ఇప్పుడు తన దగ్గర ఎవరున్నారు హాస్పిటల్లో అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఆనంది అయితే ఎవరు లేరు అత్తయ్య గారు ఇప్పుడైతే అని చెప్పి అంటూ ఉంటుంది. మరి ఎందుకు ఒంటరిగా వదిలిపెట్టి వచ్చావు? అసలు ఎక్కడ పెట్టావు? ఏంటి? ఎందుకిలా చేశావు ఆనంది అని చెప్పి సునంద అడుగుతూ ఉంటుంది. లేదత్తయ్య గారు తనని మా అమ్మ నాన్న దగ్గర తీసుకెళ్ళాను. అమ్మ నాన్న తీసుకెళ్లారు. అక్కడ ఉంది మా అమ్మ నాన్న దగ్గర జాగ్రత్తగానే ఉంది అత్తయ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది సునందతో. ఆ మాటలు విని సునంద అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పెట్టినందుకైతే సునంద చాలా షాక్ అవుతూ ఉంటుంది. అలాగే ఆనంది వాళ్ళ మామయ్య కూడా ఏంటి ఇలా చేసింది ఆనంది అని చెప్పి ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.